భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరి పల్మరు పుట్టుచు జీవకోటికిన్ ధీరత తోడ తత్వముపదేశము చేయుచు చెల్మి చేయుచున్ ఆదర బాంధవాకృతి కుతార్థుల చేయుచు నుండు చెల్మియున్ అంటాడు భాగవతంలో. అంటే భారతదేశంలో పుట్టటము మన అదృష్టము. ఎందుకంటే భారతదేశంలో ఆ భగవంతుడు అనేక సార్లు అవతారం ఎత్తి ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ తత్వాన్ని ఉపదేశిస్తూ స్నేహం చేస్తూ జీవిత పరమార్థం ఏమిటో తెలియజేస్తాడు. భారతి బంగరు ముంగిట భగవంతుడే పారాడెను, ఋషి సంతతి గొంతు విప్పి రుక్కులు చక్కగా పాడెను. అలాంటి భారతదేశంలో అయోధ్యలో 500 సంవత్సరాల రామభక్తుల నిరీక్షణ ఫలించి అమృత సిద్ధి యోగంలో పుష్యమాసము మృగశిర నక్షత్రము అభిజిత్ ముహూర్తంలో బాలరామ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతూ ఉన్నది. దురాక్రమదారుడైనటువంటి బాబరు 1,84,000 మంది హిందువుల ప్రాణాలను పొట్టన పెట్టుకొని ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మసీదుని నిర్మించే ప్రయత్నం చేశాడు. 500 సంవత్సరాలుగా తిరిగి ఆలయ నిర్మాణం చెయ్యాలన్నటువంటి ఆలోచన ప్రతి రామభక్తుడు హృదయంలో జ్వలిస్తూనే ఉంది. ఆ సంఘర్షణ సాఫల్యమై సుప్రీంకోర్టు తీర్పు రామాలయ నిర్మాణానికి అనుమతినిచ్చిన నేపథ్యంలో జనవరి 22 సోమవారం నాడు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతూ ఉన్నది. వింటున్న మనకు ఒక చిన్న సందేహం కలుగుతుంది. అద్భుతమైన రామమూర్తి దివ్యమంగళ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తే ఆనందంగా ఉంటుంది కదా, బాలరాముని విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు? రామ్ లాలా అంటూ అయోధ్యవాసులంతా ఆ స్వామిని ఎందుకని ఆప్యాయంగా పిలుచుకుంటారు అంటే, జన్మించిన ప్రదేశంలో ఎప్పుడూ పిల్లవాడే, ఢిల్లీకి రాజైన గల్లీలో కొడుకేగా. అలా త్రిభువనాలన్నింటికీ ప్రభువైన భారతదేశంలో అయోధ్యలో ఆ ప్రభువు పిల్లవాడిగానే పరిగణింపబడతాడు. అందుకే అయోధ్యవాసులంతా వారిని దశరథుని వారసులుగా భావించి ఆ రాముణ్ణి పిల్లవాడుగా అనుకుంటూ ఆనందించే ప్రయత్నం చేస్తారు. కేవలము అయోధ్యలో ఆ స్వామి జన్మించినందుకు మాత్రమే బాలరామునిగా భావించి ప్రతిష్ఠ చేస్తున్నారా అంటే సమాధానం కాదని చెప్పాలి. ఎందుకంటే రామాయణంలో బాలకాండలో దేవతలంతా వచ్చి శ్రీమన్నారాయణుడికి తమ మొర వినిపిస్తున్న సమయంలో శ్రీమన్నారాయణుడు వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం, ఈ భారతదేశంలో జన్మించి దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు నేను పరిపాలన చేస్తాను, ధర్మాన్ని ప్రతిష్ఠ చేస్తాను, రావణాసురుడి బాధల నుంచి మీకు విముక్తి కలిగిస్తాను అని అభయమిస్తాడు. అలా అభయమిచ్చిన నేపథ్యంలో దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని చేస్తూ ఉన్నప్పుడు యజ్ఞపురుషుడు ఉద్భవించి పాత్రను అందజేస్తాడు. ఆ పాయసాన్ని స్వీకరించిన కౌసల్య సుమిత్ర కైకేయులకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం జరిగింది. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా వశిష్ఠః పరమ ప్రీతో నామాని
ఎప్పుడైతే పిల్లవాడికి నామకరణం చేయమని వశిష్ఠుడికి అందజేశాడో దశరథ మహారాజు, ఆయనకు జ్యేష్ఠం రామం మహాత్మానం, మొట్టమొదటి వాడికి రామ అన్న నామకరణం చెయ్యాలన్న ఆలోచన కలిగింది. అనంతరం కైకేయికి పుట్టినవాడిని భరతుడని, సుమిత్రకు పుట్టిన కవల పిల్లలను లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశాడు. విచిత్రం ఏమిటి అంటే, వశిష్ఠుడు రాముడికి నామకరణం చేస్తున్న సమయంలో వశిష్ఠ పరమప్రీతో కృతవాన్, ఎంతో సంతోషిస్తూ నామకరణం చేశాట. నిజానికి పిల్లవాడు జన్మించినటువంటి ఆనందము తల్లిదండ్రులకు పేరు పెట్టేటువంటి నామకరణోత్సవంలో సంతోష ఆశ్చర్యాలు తల్లిదండ్రులకు కరగాలి, కానీ పేరు పెట్టే పురోహితుడికి ఎందుకు కలుగుతుంది అంటే, వశిష్ఠుడికి తెలుసు, బ్రహ్మర్షి రాముడు పుట్టకముందే వేదంలో రామనామం ఉన్నది. ఆ రామనామాన్ని రాముడికి పెడుతూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆనందంగా, సంతోషంగా, ఐశ్వర్యంతో, ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి ఉపాయాన్ని నేను తెలియజేస్తున్నాను, ఆ భాగ్యం నాకు దక్కింది అన్న భావనతో ఆయన ఆనందించాడు. 19వ సర్గలో వెంటనే విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తీసుకువెళతాడు. రామాయణంలో రాముడి యొక్క బాల్యాన్ని గురించినటువంటి ప్రస్తావన లేదు. కానీ మన అదృష్టం ఏమిటి అంటే, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తాను రచించిన రామాయణ కల్పవృక్షంలో అద్భుతమైనటువంటి ఆ రాముని బాల్యాన్ని వర్ణించాడు. అప్పుడే రాముడికి మాటలు వస్తూ ఉన్నాయిట. రా పలకటం సరిగా రావటం లేదు. ఇంట్లో పిల్లలు మాటను నేర్చుకుంటున్న సందర్భంలో తల్లిదండ్రులు పిలిచి అమ్మ అను, నాన్న అను, నా పేరేమిటి, నీ పేరేమిటి అంటూ అడగటం సామాన్యమే. దాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. కౌసల్య రాముణ్ణి పిలిచి నీ పేరేమిటి అని ప్రశ్నించింది. తానో లాములు, తండ్రి పేరెవరయ్యా, దాచాతమాలాలు, అవులే నా పేరన అమ్మగాలనగా నూలిందల్లి కౌసల్య తండ్రి నాగా అనగా రాక కనుల నీర్వెట్ట కౌసల్యనే గానులే అమ్మనే అనిన్ ప్రభున్ కౌసల్య ముద్దాడెడిన్. రాముణ్ణి పిలిచి నీ పేరేమిటి అంటే లాములు అన్నట్ట. రకారం పలకటం సరిగా రాని రామచంద్ర ప్రభు. తరువాత తండ్రి పేరేమిటి అని అడిగిందిట. దాచాతమాలాలు అని చెప్పాడట. సరే నా పేరేమిటి అని అంటే, ఎప్పుడు అమ్మ అమ్మ అనే పిలుస్తాడు కాబట్టి అమ్మగాలు అన్నట్ట. కాదు నాన్న, నా పేరు కౌసల్య అని చెప్పిందిట కౌసల్య. కౌసల్య అన్న సంయుక్త అక్షరాలను పలకటం చేతగాక ఏడవటం ప్రారంభించాట. వెంటనే కౌసల్య నా పేరు కౌసల్య కాదులే, అమ్మనే అమ్మనే అంటూ ఆ ప్రభువుని దగ్గరికి తీసుకొని ముద్దాడిందిట. అద్భుతమైన ఈ బాల్య లీల వింటుంటే హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ఒకరోజు కౌసల్య బాలరాముణ్ణి చంకన వేసుకొని ఆకాశంలో ఉన్న చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంది. గోరుముద్దలు తింటున్న రామచంద్ర ప్రభువుకు ఆ చంద్రుణ్ణి అందుకోవాలన్న ఆశ కలిగింది. వెంటనే ఏడవటం ప్రారంభించాడు, నాకు ఆ చందమామని తెచ్చిమ్మని. ఎలా సాధ్యమవుతుంది? ఏడుస్తున్న రామచంద్రుణ్ణి చూసి దశరథుడు అద్దాన్ని తీసుకొచ్చి అద్దంలో చందమామ ప్రతిమను చూపించాడు. ఆ ప్రతిబింబాన్ని చూచిన రామచంద్రుడు, బాలరాముడు సంతోషించాడు. ఇది వింటుంటే కేవలం ఒక సంఘటనగా భావిస్తే మనం తప్పు చేసినట్టే. ఏం చెబుతున్నాడు అంటే, తల్లి ధర్మానికి చిహ్నం. అందుకే తల ఎత్తి ఎలా బ్రతకాలో పిల్లవాడికి నేర్పటం కోసం ఆకాశంలో ఉన్న చందమామను, అంటే నువ్వు అందుకోవాల్సిన లక్ష్యాన్ని నీకు చూపిస్తే, తండ్రి ఆ లక్ష్యాన్ని అందుకోవటానికి అవసరమైన సాధనాన్ని, అవసరాలను నీకు అందజేస్తాడు. అందుకే చిన్నతనం నుంచే ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగింటిని మీకు అలవాటు చేయటం కోసం
ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు అన్న సత్యాన్ని అక్షరాలు నేర్పిస్తూనే మనకు అందజేస్తారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? పిల్లలు భోజనం చేయాలి అంటే ట్యాబ్ ఇస్తున్నాం. ట్యాబ్లో ఏదో ఒక కామెడీ షోను చూస్తూ, కార్టూన్ షో చూస్తూ తల దించుకొని ఆహారాన్ని స్వీకరిస్తున్నారు పిల్లలు. దాంతో చిన్నతనం నుంచే తల దించుకోవటం ఎలానో మనం పిల్లలకు అలవాటు చేస్తున్నామన్న సత్యాన్ని మనం గ్రహిస్తే, బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలోని రామాలయంలో ఎందుకు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారో మనం అవగతం చేసుకోవచ్చు. పిల్లలకు తల ఎత్తి జీవించటం నేర్పించండి. ఉత్తర గర్భంలో పరీక్షిత్తు ఉన్నప్పుడు ఆయన మీదికి బ్రహ్మశిరోనామకాస్త్రం ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ కబళించాలని వచ్చింది. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఇంకా పూర్తిగా అవయవాలు కూడా ఏర్పడినటువంటి సమయంలో ఉత్తర గర్భంలో ఉండి, రాణా చూడ సమస్త భూతములలో రజిల్లు వాడిచ్చటం లేడా పారుని చిచ్చరంబుదొలగన్ లీలాగతిన్ బ్రోచి నా కీడానేడ భయప్రధానమతడు హింపన్న తత్రాతమున్గాడా ఎందరిగా వడి ఎడల మత్కర్మంబుదానెట్టిదో అంటాడు. అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ఇంకా అవయవాలు పూర్తిగా ఏర్పడకుండా ఉన్న సమయంలోనే భగవంతుడొచ్చి నన్ను రక్షిస్తాడు అన్న భావనతో జీవించాడు. భగవంతుడొచ్చి రక్షించాడు. పరీక్షిత్తుగా భూమండలం మీద అవతరించాడు. ఇలా పిల్లవాడికి ఆ పిండానికి ఆలోచన కలగటానికి కారణం ఇంట్లో ప్రతినిత్యము పాండవులు కృష్ణ నామస్మరణ చేయటమే. ప్రహ్లాదుణ్ణి కూడా నువ్వు ఉండేది రాక్షసముఖల మధ్య, నీ తండ్రి విష్ణు ద్వేషి, నీకెలా కలిగిందయ్యా ఈ విష్ణు భక్తి అంటే? యోషారత్నము నాధు దేవత విశాలోద్యోగి నా తల్లి ఈషద్భీతియు లేక గర్భపర రక్షక్షన్ విచారించుచున్ శుశ్రూషలు చేయుచునుండే నారదునకు సువ్యక్తశీలంబునన్. మల్లిగొన నాటి నుండి ఈ ఉల్లంబైన దైవయోగంబున శోభిల్లెడి మునిమనమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. భాగవత ప్రస్తావన ఎందుకు ఇక్కడ చేస్తూ ఉన్నానంటే, రామాయణం సమాజాన్నంతా మార్చగలిగిన అద్భుతమైనటువంటి ఉద్గ్రంథం. అందుకే ఒక పాశ్చాత్య చరిత్రకారుడు అంటాడు, బర్న్ ఆల్ ద లైబ్రరీస్, లెట్ దేర్ బి రామాయణ అంటాడు. అలాంటి రామాయణంలోని బాలరాముణ్ణి ప్రాణ ప్రతిష్ఠ రూపంలో ఆలయంలో ఆవిష్కరించుకుంటున్న శుభ తరుణంలో రాముడు చూపిన మార్గం, రాముడు చెప్పినటువంటి అద్భుతమైన సూత్రం మనం అవగాహన చేసుకొని జీవితానికి అన్వయించుకున్నప్పుడు మాత్రమే ఎందుకోసం అద్భుతమైన ఈ ఉత్సవాన్ని చేస్తూ ఉన్నామో మనం అర్థం చేసుకోగలుగుతాం. అక్కడ అయోధ్యలో ఈ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో యజ్ఞయాగాది క్రతువులను, నామ జపాన్ని, జలాధివాసాన్ని, ఊరేగింపు శోభాయాత్రలను చేస్తూ ఉన్నారు. ఎందుకు యజ్ఞం చెయ్యాలి అంటే, సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధ్వం దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. భగవద్గీత 3వ అధ్యాయం 10-11 శ్లోకాలు. ఏం చెబుతున్నాయి ఈ 2 శ్లోకాలు అంటే, నువ్వు కోరిన కోరికలను నెరవేర్చుకోవాలి అంటే యజ్ఞం ద్వారా దేవతామూర్తులను ఆవాహన చేసి దేవతలను సంతృప్తిపరిచి నీ కోరికను నెరవేర్చుకో. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి దేవతారాధన ప్రారంభించు. జీవుణ్ణి పుట్టిస్తూనే భగవంతుడు యజ్ఞాన్ని సృష్టించాడు. యజ్ఞము నీ కోరికలు తీరే సాధనము. ఎలా నమ్మాలి? చెబుతున్న సత్యానికి ఉదాహరణ ఏమన్నా ఉన్నదా? 1979వ సంవత్సరం తిరుమలలో వర్షాలు లేవు. భక్తులను నీటి కొరత కారణంగా ఆలయానికి రావద్దని ప్రకటించాలా అని పాలక మండలి యోచిస్తున్న సమయంలో మహాపండితుడు వేదాంగ వేత్త అయిన ఉప్పల గణపతి శాస్త్రి గారిని తరుణోపాయం అడిగారు. వరుణయాగం చేయండి, వర్షం కురుస్తుందని చెప్పారు.
యజ్ఞం ప్రారంభమైంది. 4 రోజుల ఆ యజ్ఞంలో 3 రోజులు ఎండ కాస్తూనే ఉంది. విలేకరులంతా కన్నీళ్లే కానీ నీళ్లు లేవు అంటూ రాయటం ప్రారంభించారు. 4వ రోజు పూర్ణాహుతి అయిపోయినది. విగ్రహాలను పుష్కరిణిలో స్నానం చేయించడానికి తీసుకుని వస్తున్న తరుణంలో కుంభవృష్టి కురిసింది. కేవలం తిరుమల కొండ మీద మాత్రమే, పక్కన ప్రాంతాల్లో వర్షపు చుక్కలేదు. వరుణయాగము వలన వర్షము కురిసిన వైనాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలంతా ఆ యజ్ఞ పురుషుడికి నమస్కారం చేశారు. ఇలా ఎన్నో ఉదాహరణలు. మరి ఈనాడు మన ఆలోచన ఏమిటి? 1000 సంవత్సరాలు నిలబడాలన్న ఆలోచనతో ఆలయ నిర్మాణం చేస్తూ ఉన్నాం. 54,700 గజాల స్థలంలో 161 అడుగుల ఎత్తుతో 51 అంగుళాల బాలరామ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ 1.5 టన్నుల బరువున్నటువంటి ఆ రామమూర్తిని ఏమని మనం కోరుకోవాలి? ప్రపంచం అంతా కూడా ఈర్ష్యాద్వేషాలతో, యుద్ధోన్మాదంతో, అశాంతికి నిలయమై ప్రతివాడిలో సమస్యలు పొడసూపుతున్న నేపథ్యంలో లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి అద్భుతమైనటువంటి సంకల్పం నెరవేరాలన్న సంకల్పంతో అద్భుతమైన ఈ కార్యక్రమానికి బాలరాముని ప్రాణ ప్రతిష్టను మనం సంకల్పం చేస్తున్నామన్న సత్యాన్ని మనం గమనించే ప్రయత్నం చేయాలి. రాముడు మానవ జాతికి ఆదర్శం. మనకందరికీ అనిపిస్తూ ఉంటుంది, భగవంతుడి ఎన్నో రూపాలు ఉన్నాయి కదా, ఎందుకని రాముడికి మాత్రమే ఆ ప్రాధాన్యత ఉన్నది? రామాయణం చదవమని ఎందుకని ప్రతినిత్యము ప్రజలను పెద్దలు అభ్యర్థిస్తూ ఉంటారు? అన్ని సమస్యలకు రామాయణమే పరిష్కారమని ఎందుకు తెలియజేస్తారు? అంటే రాముడు మానవ జాతిని గర్వంగా తల ఎత్తుకొని నిలబడేలా తీర్చిదిద్దినటువంటి మహామహిమాన్వితమూర్తి. రామాయణంలో ఉత్తరకాండలో అద్భుతమైన ఈ సత్యాన్ని ప్రస్తావించటం జరుగుతుంది. రావణాసురుడు మృత్యువు లేకుండా జీవనం గడపాలన్న ఆలోచనతో కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావాలని ఆయనకున్న 10 తలలలో సంవత్సరానికి 1 తలను యజ్ఞగుండంలో సమర్పిస్తూ తపస్సు కొనసాగించాడు. 9 తలలు తెగిపడ్డాయి. 10వ సంవత్సరం ఆఖరి తలను నరుక్కుంటున్న సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. నహి మృత్యు సమం శత్రు అమరత్వం అహం రుణే అని అడిగాడు రావణాసురుడు. అంటే నాకు మృత్యువుకు మించినటువంటి శత్రువు లేడు, కాబట్టి మృత్యువు లేకుండా వరమిమ్మన్నాడు. ఆసుర అన్న శబ్దానికి అసుషు రమంతి ఇతి అసురహ అని, అంటే 24 గంటలు కామోపభోగాల్లో తేలియాడాలన్న ఆలోచన కలిగిన వాడు అసురుడిగా పిలువబడతాడు. ఇప్పుడు రావణాసురుడి ఆలోచన కూడా అదే. మృత్యువు లేకుండా ఎల్లకాలము భూమండలం మీద పరస్త్రీలను చెరపడుతూ ఇతరుల ధనాన్ని అపహరిస్తూ ఆనందంగా గడవాలన్నది ఆ మూర్ఖుడి ఆలోచన. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నాకు కూడా మృత్యువు తప్పదయ్యా, నేను శరీరాన్ని వదిలేయాల్సిన వాడిని ఒక కాలం అయిన తరువాత, కాబట్టి జాతస్య మరణం ధ్రువం, నీ కోరిక నెరవేరదు, ఇంకేదైనా కోరుకో అన్నాడు. అప్పుడు ఆలోచించాడు రావణాసురుడు, ఏ విధంగా అయితే మృత్యువు రాదు అని. సుపర్ణనాగయక్షాణం దైత్యదానవ రక్షసాం అవధ్యోయం ప్రజాధ్యక్ష దేవతానాంచ శాశ్వత నహి చింతామమాన్యేషు ప్రాణినో అమరపూజితః తృణభూతా హి తే మన్యే ప్రాణినో మానుషాదయః అంటాడు. అంటే అర్థము, సుపర్ణ అంటే గరుత్మంతుడు, గరుడ జాతి, నాగ యక్షానాం యక్షులతో, నాగులతో, గరుడులతో, దైత్యులతో, దేవతలతో
నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. ఇహ నాకు ఇతరులతో బాధే లేదు. తృణభూతాహి తే మన్యే, వాళ్ళు నాకు గడ్డి పరకతో సమానం. ముఖ్యంగా ప్రాణులలో ఉన్న మానవులు నాకు గడ్డి పరకతో సమానం అంటూ మానవులను, మానవ జాతిని అవమానించాడు. పరమాత్మ అంటే చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే, అన్ని జీవులలో అంతర్యామిగా ఉండేవాడే పరమేశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ, భగవద్గీత కూడా అదే చెబుతుంది. కాబట్టి ఏ ప్రాణిని నువ్వు అవమానించినా దాన్ని సహించలేడు పరమాత్మ. అందుకే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటాడు. మునులంతా రాముడి దగ్గరికి వచ్చి, నాయనా నీవు మానవుడివి కాదు, శ్రీమన్నారాయణుడివి అంటే, కాదు కాదు ఆత్మానం మానుషం మన్యే, నేను మనిషిని, దశరథ కుమారుణ్ణి అని చెప్పి వానరుల సహాయంతో రావణుని యొక్క వధ చేశాడు రామచంద్రమూర్తి. ఏం చెబుతున్నారు రామచంద్రమూర్తి అంటే, మానవుడిగా నీ ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడపగలిగితే 28 చతుర్యుగాలు గడిచిన మహానుభావుడిగా నువ్వు ప్రజలతో ఆరాధనను అందుకోగలుగుతావు. ధర్మాన్ని తప్పావా దేవుడివైనా అధోగతి పాలవుతావు. ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే, మానవుడే మహనీయుడు అన్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయటం కోసమే శ్రీమన్నారాయణుడు భూమండలం మీద అవతరించాడు. అందుకే వాల్మీకి నారదుడిని ప్రశ్నిస్తాడు, కోనస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః అంటూ 16 అద్భుతమైన లక్షణాలు ఎవరిలో ఉన్నాయి. ఇది సాధ్యమా? ఎవరిలో అయినా సరే అన్ని సద్గుణాలు ఉండగలుగుతాయా అంటే, అలా ఉండాలంటే దేవుడే దిగి రావాలి అంటాం మనం. నిజానికి ఇలా ఉన్న మనిషి యొక్క రూపాన్ని ప్రపంచానికి తెలియజెప్పటం కోసమే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే, శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రునిగా భూమండలం మీద అవతరించాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే రాముడి ప్రతి లీల, ఆయన జీవితంలో ప్రతి సంఘటన మనకు ఆదర్శంగా నిలుస్తుంది. అద్భుతమైన రామనామాన్ని జపిస్తూ, రామ గాథను వింటూ, ఆయన దివ్య మంగళ రూపాన్ని కనులారా వీక్షిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి అద్భుతమైన ముహూర్తమే రామ్ లాలా ప్రాణ ప్రతిష్ఠ జరిపేటువంటి అమృత సిద్ధి యోగమైన 22 జనవరి అభిజిత్ ముహూర్తం. ఆ రోజు విశేషంగా రామనామాన్ని జపిస్తూ, రాముని గాథ వింటూ, రాముని జీవితంలోని ఆయన చేసిన పనులన్నీ మనం ఆదర్శంగా స్వీకరిస్తూ జీవితానికి బంగారు బాటలు నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహించగలుగుతామో, రాముడు ఏం చేశాడు, ఎలా జీవనాన్ని గడిపాడు, ఆయన జీవితం మనకు ఎలా ఆదర్శం కావాలి అన్న కుతూహలం మనలో కలుగుతుంది. రాముడు విశ్వామిత్రుడితో యజ్ఞ సంరక్షణ కోసం బయలుదేరే సమయంలో దశరథుడు కించిత్ అనుమానపడతాడు. ఊనషోడశ వర్షోమే, 12 సంవత్సరాలయ్యా, 16 సంవత్సరాలు కూడా ఇంకా రాలేదు మా రామచంద్ర ప్రభువుకి, ఎలా తీసుకువెళ్ళి ఆయనతో యాగ సంరక్షణ చేయించగలుగుతావు అంటూ విశ్వామిత్రుడిని ప్రశ్నిస్తాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యప్రదాక్రమం వశిష్ఠోపి మహాతేజ అని, నాకు తెలుసు రాముని యొక్క పరాక్రమం అని తన వెంట రామలక్ష్మణులను యజ్ఞ సంరక్షణార్థమై అడవికి తీసుకువెళ్తాడు. అక్కడ మొట్టమొదట తాటక ఆయన కనుల ముందు కనబడుతుంది. తాటకను వధించమని అంటాడు విశ్వామిత్రుడు. సమయం గడిచిపోతోంది. రాత్రి అయిందంటే
రాక్షసుల యొక్క శక్తి పెరుగుతుంది. కనుక రామా, ఈ తాటకిని సంహరించు అంటాడు. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, పితృవచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ. మా నాన్నగారు విశ్వామిత్రుడితో నన్ను పంపించేటప్పుడు గురువుగారు ఏమి చెప్పితే అది చేయి అని నన్ను నిర్దేశించాడు. కనుక పితృవచన నిర్దేశాత్, నా తండ్రి మాటను అనుసరించి, పితృవచన గౌరవాత్, దాన్ని గౌరవించటం కోసం నేను గురువు మాట వింటాను అని తాటకవధ చేస్తాడు. తండ్రి మాటకు రామచంద్రమూర్తి ఎంత విలువనిచ్చాడో మనం గమనించగలిగితే మన తల్లిదండ్రులను మనం దూషించే ప్రయత్నం చెయ్యం. ఈనాడు సమాజంలో కనపడుతున్నటువంటి ఒక దురాచారం తల్లిదండ్రులను, గురువును తక్కువ చేసి మాట్లాడటం. దానికి కారణం చూస్తున్న చిత్రముల ప్రభావం కావచ్చు, వింటున్న సాహిత్యం యొక్క ప్రభావం కావచ్చు. దీని నుంచి బయటపడాలి అంటే అద్భుతమైన రామాయణ గాథను నిత్యము శ్రవణము చేయటమే మార్గమన్న సత్యాన్ని గుర్తిస్తూ, అదే రాముడు రథం మీద సుమంతుడు సారథిగా వనవాసానికి వెళ్ళేటప్పుడు వెనక నుంచి దశరథుడు, రామా తిరిగి వచ్చేవయ్యా, నేను నిన్ను చూడకుండా ఉండలేను అని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సమయంలో సుమంతుడితో, సుమంత రథాన్ని వెనక్కు తిప్పు అని ఆజ్ఞాపిస్తున్న తరుణంలో సుమంతుడు రాముణ్ణి అడుగుతాడు, మీ నాన్నగారు పిలుస్తున్నారు, రథాన్ని వెనక్కి తిప్పమంటావా అని. లేదు లేదు, అరణ్యంలోకి వెళ్ళాల్సిందే, 14 ఏళ్ళు వనవాసం చేయాల్సిందే అని సమాధానం చెబుతాడు. సుమంత్రుడు అంటాడు, తిరిగి వచ్చిన తర్వాత మీ నాన్నగారు నేను ఆజ్ఞాపించినా ఎందుకు వెనక్కి రాలేదు అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా రామచంద్రుడు, నాకు వినపడలేదని చెప్పు అంటాడు. మరి ఇలా చెప్పటం ధర్మమా? ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి ఎందుకని ఇలా అన్నాడు అంటే, తండ్రి కూడా వ్యామోహంలో ఉన్నాడు. పుత్ర వ్యామోహంలో ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం ఇక్ష్వాక వంశము యొక్క లక్ష్యము, లక్షణము అన్న విషయాన్ని విస్మరించి వెనక్కి రమ్మంటూ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వ్యామోహంలో ఉన్న తండ్రి యొక్క వ్యామోహాన్ని కూడా అంతం చేసి ప్రపంచానికి పితృవాక్య పరిపాలకుడుగా, ఆదర్శమూర్తిగా, ఆరాధ్య దైవంగా అవతరించిన శ్రీమన్నారాయణుడి అవతారమే శ్రీరామచంద్రమూర్తి. కనుక ఆ రాముణ్ణి కీర్తిస్తూ, ధ్యానిస్తూ, ఆ చరిత్రను వింటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.